అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలపై ఆసక్తికరమైన క్విజ్ చూడబోతున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. విష్ణువు మొదటి అవతారం ఏది? మత్స్య, కూర్మ. మత్స్య అవతారం. మత్స్య అవతారము విష్ణువు యొక్క మొదటి అవతారం. ఈ అవతారంలో ఆయన ఒక చేపగా ప్రళయం సమయంలో వేదాలను రక్షించారు. సత్యవ్రతుడిని కూడా కాపాడి సృష్టి కొనసాగించడానికి సహాయం చేశారు. ఇది జ్ఞానం, రక్షణకు సూచిక. మత్స్య అవతారంలో విష్ణువు ఏ రూపంలో వచ్చారు? తాబేలు, చేప. చేప. మత్స్య అవతారంలో విష్ణువు చేప రూపంలో వచ్చారు. ప్రళయం సమయంలో వేదాలను రక్షించడం ఆయన ముఖ్య లక్ష్యం. సత్యవ్రతుడిని మార్గదర్శనం చేశారు. ఇది ధర్మ పరిరక్షణకు సంకేతం. కూర్మ అవతారంలో విష్ణువు ఏ రూపం తీసుకున్నారు? తాబేలు, వరాహం. తాబేలు. కూర్మ అవతారంలో విష్ణువు తాబేలు రూపం ధరించారు. సముద్రమథనం సమయంలో మందర పర్వతాన్ని ఆధారంగా నిలిచారు. దేవతలు అమృతం పొందేందుకు ఇది సహాయపడింది. స్థిరత్వం, సహనం ఈ అవతారం ద్వారా తెలుస్తాయి. సముద్ర మథనం సమయంలో ఎవరు సహాయం చేశారు? మత్స్య, కూర్మ. కూర్మ. కూర్మ అవతారం సముద్ర మథనం సమయంలో కీలక పాత్ర పోషించింది. విష్ణువు తాబేలు రూపంలో పర్వతాన్ని మోశారు. దీనివల్ల అమృతం బయటపడింది. ఇది సహకారం, ధైర్యానికి సంకేతం. వరాహ అవతారంలో ఏమి రక్షించారు? భూమి, ఆకాశం. భూమి. వరాహ అవతారంలో విష్ణువు పంది రూపంలో వచ్చారు. హిరణ్యాక్షుడు భూమిని పాతాళలోకంలోకి తీసుకువెళ్ళాడు. విష్ణువు భూమిని తిరిగి పైకి తీసుకొచ్చారు. ఇది భూమి రక్షణకు సూచిక. వరాహ అవతారంలో శత్రువు ఎవరు? హిరణ్యాక్షుడు, రావణుడు. హిరణ్యాక్షుడు. వరాహ అవతారంలో హిరణ్యాక్షుడు ప్రధాన రాక్షసుడు. అతను భూమిని అపహరించాడు. విష్ణువు అతన్ని సంహరించి భూమిని రక్షించారు. ఇది ధర్మ విజయం చూపిస్తుంది. నరసింహ అవతారం ఎలాంటి రూపం? మనిషి, అర్ధసింహం. అర్ధసింహం. నరసింహ అవతారం అర్ధం మనిషి, అర్ధం సింహం రూపం. హిరణ్యకశిపుడు అనే రాక్షసుడిని సంహరించారు. భక్త ప్రహ్లాదుని రక్షించారు. ఇది భక్తి శక్తిని చూపిస్తుంది. నరసింహుడు ఎవరిని రక్షించాడు? ప్రహ్లాదుడు, అర్జునుడు. ప్రహ్లాదుడు. నరసింహ అవతారం భక్త ప్రహ్లాదుని రక్షించడానికి వచ్చింది. హిరణ్యకశిపుడు అతన్ని హింసించాడు. విష్ణు స్తంభం నుండి వెలువడాడు. ఇది భక్తుల రక్షణకు సంకేతం. వామన అవతారం ఎవరిని తగ్గించాడు? బలిచక్రవర్తి, కంసుడు. బలిచక్రవర్తి. వామన అవతారంలో విష్ణువు చిన్న బ్రాహ్మణ బాలుడిగా వచ్చాడు. బలిచక్రవర్తిని 3 అడుగులతో పరీక్షించాడు. చివరికి అతని గర్వాన్ని తగ్గించాడు. ఇది వినయం, ప్రాముఖ్యతను చూపిస్తుంది. వామనుడు ఎన్ని అడుగులు అడిగాడు? 2, 3. 3 అడుగులు. వామనుడు 3 అడుగుల భూమిని అడిగాడు. 2 అడుగులతో లోకాలను కప్పేశాడు. 3వ అడుగు కోసం బలి తన తల ఇచ్చాడు. ఇది త్యాగం, భక్తి విలువను చూపిస్తుంది. పరశురాముడు ఏ ఆయుధం వాడాడు? గొడ్డలి, ఖడ్గం.
గొడ్డలి. పరశురాముడు గొడ్డలి ఉపయోగించాడు. అతను క్షత్రియుల అహంకారాన్ని తగ్గించాడు. విష్ణు యొక్క యోధ అవతారం ఇది. ధర్మాన్ని స్థాపించడానికి ఆయన పనిచేశారు. పరశురాముడు ఎవరిని ఎదుర్కొన్నాడు? క్షత్రియులు, వానరులు. క్షత్రియులు. పరశురాముడు అనేక క్షత్రియ రాజులను ఎదుర్కొన్నాడు. వారు దుర్వినియోగాన్ని ఆపాడు. ఇది శక్తి నియంత్రణకు సంకేతం. సమాజంలో సమతుల్యతను తీసుకువచ్చారు. రామ అవతారంలో శత్రువు ఎవరు? రావణుడు, కంసుడు. రావణుడు. రాముడు ధర్మానికి ప్రతీక. రావణుడు సీతను అపహరించాడు. రాముడు అతన్ని సంహరించాడు. ఇది సత్యం ఎప్పుడు గెలుస్తుందని చెబుతుంది. రాముడు ఏ నగరానికి చెందినవాడు? అయోధ్య, ద్వారక. అయోధ్య. రాముడు అయోధ్యలో జన్మించాడు. దశరథుడి కుమారుడు. ఆదర్శరాజుగా ప్రసిద్ధి పొందాడు. రామాయణం ఆయన కథ. కృష్ణుడు ఎక్కడ జన్మించాడు? మధుర, హస్తినాపురం. మధుర. కృష్ణుడు మధురలో జన్మించాడు. కంసుని సంహరించడానికి వచ్చాడు. గోకులంలో పెరిగాడు. గీత బోధించాడు. కృష్ణుడు ఏ గ్రంథం బోధించాడు? రామాయణం, భగవద్గీత. భగవద్గీత. కృష్ణుడు భగవద్గీత బోధించాడు. అర్జునునికి కురుక్షేత్రంలో ఉపదేశం ఇచ్చాడు. జీవన సత్యాలను వివరించారు. ఇది ఆధ్యాత్మిక మార్గదర్శకం. బుద్ధ అవతారం ఏమి బోధిస్తుంది? యుద్ధం, అహింస. అహింస. బుద్ధుడు అహింస, శాంతిని బోధించాడు. లోకానికి కరుణను పరిచయం చేశాడు. బాధల నుండి విముక్తి మార్గం చూపించాడు. ఇది శాంతికి మార్గం. బుద్ధుడు ఏం ప్రోత్సహించాడు? కరుణ, కోపం. కరుణ. బుద్ధుడు కరుణ, దయను ప్రోత్సహించాడు. హింసను నిరాకరించాడు. మధ్యమ మార్గం చూపించాడు. ఇది జీవన సమతుల్యతకు సంకేతం. కల్కి అవతారం ఎలా వస్తాడు? గుర్రంపై, నౌకలో. గుర్రంపై. కల్కి అవతారం భవిష్యత్తులో వస్తాడు. తెల్ల గుర్రంపై యోధుడిగా కనిపిస్తాడు. కలియుగాన్ని ముగిస్తాడు. ధర్మాన్ని తిరిగి స్థాపిస్తాడు. మీరు ఎన్ని ప్రశ్నలకు సరైన జవాబులు చెప్పారో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని భక్తి క్విజ్ వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.